కార్తీక పురాణం 11వ రోజు పారాయణం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక వ్రతము యొక్క మహత్వమును గురించి అనేక ఉదాహరణములలో చెప్పి ఉంటిమి. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పెను. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతర ఇండ్లలో వంట చేయుచు, అక్కడనే భుజించుచు, మద్యపానాది పానీయంబులను సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధికములను ఆచారములను పాటించక దురాచరుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకలోకాచారములు చేయుచు ప్రతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచుండెను. ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం వలన దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించుచు, వారి వద్ద ఉన్న వస్తువులు ధనము అపహరించి జీవించుచుండెను. ఒక దినమున బ్రాహ్మణుడు అడవిదారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాస చేత వారిద్దరినీ చంపి ధనమును మూట కట్టుకుని వచ్చిచుండెను. సమీపమునందున ఒక గుహ నుండి వ్యాఘ్రము ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలంన నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినై భర్తను తలుచుకుని గుర్తించుకుంటూ కాలము గడుపుతుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషికి గౌరవంగా ఆహ్వానించి పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంపత్తి కానీ లేదు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానిని, కావున నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమాలి కొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేయకుము. ఈ రాత్రి దేవాలయంలో పురాణమును చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలెను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలితమును నీవు అందుకొనుము అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తులు చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయమున జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చెంతతోనే కాలమును గడుపుచుండెను. కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండడం చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అచ్చట నరకమందు మరి ముగ్గురతో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరియు ముగ్గురును నరకబాధ పడుచున్నారు. కావున నా యందు దయ ఉంచి దానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంతట విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన జపాదులు మాని పాపాత్ముడైన వాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధన ఆశచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించెను. అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలలేపనం మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు.
అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుము అని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలితమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలితమును కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలితమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా, అందులకు ఆమె అటులనే అని దారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలితం కలుగునో వింటిమి అని వశిష్ఠుల వారు అనితిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త మహత్య మండలి ఏకదశాధ్యాయము 11వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.